కండలు తిరిగిన టెక్నాలజీ కాస్త ఖరీదే గురు. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. వరద బాధితులకు వైఎస్ఆర్సీపీ అండగా నిలుస్తోంది. సర్వం కోల్పోయి ఆర్తనాదాలు చేస్తున్న జనానికి తామున్నామంటూ కదిలొస్తోంది. వరద సాయంగా ఏకంగా ₹1 కోటి ప్రకటించింది. ఇప్పటికే అధినేత వైఎస్ జగన్ బాధితులను నేరుగా కలిసి భరోసానిచ్చారు. ఇప్పుడు పార్టీ సైతం నిరాశ్రయులకు చేయూతనిస్తోంది. భారీ వర్షాలకు ముంచేసిన వరదల దెబ్బకు విలవిలలాడుతున్న బాధితులను ఆదుకునేందుకు తన వంతుగా భారీ విరాళం ప్రకటించింది వైఎస్ఆర్సీపీ. వరద బాధితుల సహాయార్థం పార్టీ తరపున ₹1 కోటి విరాళం ఇవ్వనున్నట్లు అధినేత వైఎస్ జగన్ ప్రకటించారు. తాడేపల్లిలోని వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ సీనియర్ నాయకులు, ఎన్టీఆర్ జిల్లా నేతలతో సమావేశమైన వైఎస్ జగన్ ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. కృష్ణానదికి భారీ వరదలతో విజయవాడలో తలెత్తిన పరిస్థితిపై ఆయన నాయకులతో సమీక్షించారు. వరద ప్రభావిత ప్రాంతంలో పర్యటించినప్పుడు బాధితులు పడుతున్న కష్టాలను స్వయంగా చూశానని నాయకులకు వైఎస్ జగన్ చెప్పారు. వారిని ఆదుకోవడంలో ప్రభుత్వం దారుణంగా విఫలమైందన్నారు. వారికి ఎలాంటి సాయం అందడం లేదనే విషయాన్ని తాను గుర్తించినట్లు చెప్పారు. కూటమి ప్రభుత్వ ఘోర తప్పిదం వల్లే ఈ విపత్తు చోటు చేసుకుందని, అయినా తమపై నిందమోపే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. వరద బాధితులకు అండగా ఉండేందుకు వైఎస్ఆర్సీపీ తరపున వృధా భక్తిగా ₹1 కోటి సాయం ప్రకటిస్తున్నట్లు వెల్లడించారు. విజయవాడలో వరద బాధితులకు వైఎస్ఆర్సీపీ తరపున ₹1 కోటి సాయం అందిస్తున్నామని, అందులో భాగంగా ఇవాళ 1,00,000 పాల ప్యాకెట్లు, 2 లక్షల వాటర్ బాటిళ్లు పంపిణీ చేస్తామని మండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ తెలిపారు. స్థానిక అవసరాలు గుర్తించి పార్టీ నుంచి సాయం అందిస్తామన్నారు. మొత్తం ఈ కార్యక్రమంలో పార్టీ నేతలు, కార్యకర్తలు పాల్గొంటారని చెప్పారు. ఈరోజు మా నాయకుడు మా పార్టీ తరఫున ₹1 కోటి సంబంధించిన పార్టీ విరాళంగా పార్టీ ఆర్థిక సహాయాన్ని క్షతగాతులు చేయాలని, 1,00,000 పాల ప్యాకెట్లని, 2 లక్షల వాటర్ బాటిల్స్ని ముందుగా పార్టీ తరఫున ఎవరైతే ఇబ్బందులు పడుతున్న ప్రధానికి అందించాలని, తదుపరి ఆయా వార్డుల్లో ఉన్న మా నాయకులు, మా పెద్దలు అందరూ కూడా ఆ ప్రాంతంలో ఏం అవసరాలు ఉన్నాయో తెలుసుకుని వాటికి కూడా ఇంకా మళ్ళీ పెద్ద ఎత్తున సహాయం చేయాలని నిశ్చయించడం జరిగింది. కాగా ఇప్పటికే వరద ప్రభావిత ప్రాంతాల్లో వైఎస్ జగన్ స్వయంగా నీళ్లలోకి దిగి బాధితుల వద్దకు వెళ్లి పరామర్శించారు. వారికి అందుతున్న సహాయ సహకారాలపై ఆరా తీశారు. సర్వం కోల్పోయిన వారు ధైర్యపడొద్దని, తాము అండగా ఉంటామని భరోసానిచ్చారు. సీఎం చంద్రబాబు నిర్లక్ష్యం వల్లే బెజవాడకు ఇంత పెద్ద వరద కష్టం వచ్చిందన్నారు.